అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది అంటారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందో చెప్పడానికి 3 ఎమ్మెల్సీలకు జరిగిన ఎన్నికలు సరిపోతాయి. కూటమి పార్టీలు 3 కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి 8 నెలలు పూర్తి కాకముందే అన్ని రంగాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉండడంతో ఆ మేరకు ప్రజా వ్యతిరేకత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిఫలించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ముఖ్యంగా సూపర్ 6 హామీలు అమలుకు నోచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కూటమి పార్టీలు విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ ఉండడంతో వారిలో ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి పేరుకునిపోయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం కూటమి పార్టీలకు పట్టుకుంది. దాంతో ఎలాగైనా సరే గెలవాలనే కుతంత్రంతో సర్కార్ పెద్దలు బరితెగించారు. అధికారం అండ చూసుకుని కూటమి పార్టీలు రెచ్చిపోయాయి. ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని బరితెగించాయి. ఇదివరకెన్నడూ లేని రీతిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో యథేచ్ఛగా ఓటర్లను ప్రలోభపెట్టాయి. ప్రత్యర్థి అభ్యర్థుల ఏజెంట్లను పలుచోట్ల తీవ్రంగా బెదిరించి తరిమేశారు. ఏకపక్షంగా పోలింగ్ జరిపించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఓటుకు నోటు అంటూ వెదజల్లారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో పలు బూత్ల పక్కనే టీడీపీ నేతలు తిష్టవేసి కూర్చున్నారు. ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు డబ్బులు పంచారు. డబ్బులు తీసుకోండి, కూటమి అభ్యర్థికి ఓటు వేయండి అని పచ్చ పార్టీ నేతలు కోరడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడానికి అధికార టీడీపీ పార్టీ చేసిన జిమ్మిక్కులు చూసి జనం విస్తుపోయే పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క ఓటింగ్ జరుగుతుండగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అనధికార ప్రచారాలు అడుగడుగునా కనిపించాయి. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ప్రకటించిన వెంటనే అధికార టీడీపీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. పేరాబత్తుల రాజశేఖర్ ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టి ప్రచారం చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం తమకు దక్కుతుందని భావించిన అధికార పార్టీ నేతలకు నామినేషన్లు దాఖలైన తీరు చూసి పచ్చివెలక్కాయపడినట్టయింది. ఏకంగా 54 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరకు 35 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో అధికార టీడీపీ నేతలు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. ఇతర ప్రాంతాల్లో నివసించే ఓటర్లను ఆకర్షించడానికి వారికి ఫ్లైట్, ట్రైన్, బస్ టికెట్లు ఇస్తామంటూ విపరీతంగా ప్రచారం చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థుల విషయంలో అధికారులు వ్యవహరించిన తీరు విమర్శల పాలైంది. కూటమి అభ్యర్థి మినహా మిగతా అభ్యర్థులందరికీ కేవలం ఓటరు జాబితా మాత్రమే ఇస్తే, టీడీపీ అభ్యర్థికి మాత్రం ఓటరు జాబితాతో పాటు ఓటర్ల ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు కూడా ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా సరే అధికారుల నుంచి స్పందన లేదు, ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులంతా తమ వైపే ఉన్నా ఏదో తెలియని అభద్రతాభావం కూటమి పార్టీలను వెంటాడిందనేది మాత్రం స్పష్టమైంది. జనంలో నమ్మకం కోల్పోయాము అనే ఆలోచన ఆ పార్టీ నేతల్లో ఉండడంతో ఏదో రకంగా గెలవాలనే తాపత్రయంతో అక్రమాలకు పాల్పడ్డారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అధికార కూటమిని ఓటమి భయం తీవ్రంగా వెంటాడిందనే చెప్పవచ్చు. దాంతో బెంబేలెత్తిన అధికార పార్టీ నాయకులు పలుచోట్ల దౌర్జన్యానికి దిగారు. తమ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం పలుచోట్ల రిగ్గింగ్కు పాల్పడ్డారు. చాలా చోట్ల పీడీఎఫ్ పోలింగ్ ఏజెంట్లను బయటకు లాగే ప్రయత్నం చేశారు. యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. అడ్డుకున్న పీడీఎఫ్ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. పలుచోట్ల ఉదయం నుంచి అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. ప్రజాప్రతినిధుల అనుచరుల సహకారంతో పలుమార్లు పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఇష్టానుసారం వ్యవహరించారు. కొన్ని చోట్ల అధికార టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రంలోనే మకాం వేసి దొంగ ఓట్ల వ్యవహారాన్ని పర్యవేక్షించారు. సాయంత్రం 4 గంటల సమయంలో పోలీసుల సహకారంతో పోలింగ్ కేంద్రంలోకి చొరబడి రిగ్గింగ్కు పాల్పడి మిగిలిన ఓట్లు వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార పార్టీ అన్ని రకాల అక్రమాలకు తెగబడిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు పదే పదే ఆరోపించినా అధికారుల వైపు నుంచి స్పందన లేదు. పల్నాడు జిల్లాలో అనేక చోట్ల తమ ఏజెంట్లను బయటకు పంపేశారని ఆయన ఆవేదన చెందారు.
అనేక చోట్ల అధికార బలంతో తమ ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. దొంగ ఓట్లు వేసేందుకు ముందుగానే పథకాన్ని సిద్ధం చేసుకున్న అధికార పార్టీ దానిని పకడ్బందీగా అమలు పరిచిందని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. తాము మద్దతిస్తున్న అభ్యర్థికి ఓటు వేయాలంటూ ఉపాధ్యాయులను చివరి నిమిషం వరకు ప్రలోభ పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల వద్ద కలియ తిరిగారు. చాలా చోట్ల అధికార పార్టీకి చెందిన నేతలు ఉపాధ్యాయుల స్థానంలో ఏజెంట్లుగా వ్యవహరించారు. కూటమి పాలన మొదలైన తరువాత కేవలం 8 నెలల్లోనే వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హామీలకు పాతరేశారు, మేనిఫెస్టోను మాయం చేశారు. అన్ని రంగాల్లో తిరోగమనమే తప్ప ఎక్కడా సంక్షేమాభివృద్ధి లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రజలను గాలికి వదిలేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఖాయమనే విషయాన్ని సర్వేల ద్వారా తెలుసుకున్న కూటమి పార్టీల నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు దౌర్జన్యాలను ఆశ్రయించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడడం ద్వారా గెలవడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నిటినీ అనుసరించారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీల వైఖరే కూటమి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.